కలుగునుగాక. రండి 98వ కీర్తన మొదటి చరణాన్ని మనము చదువుకుని దేవుని మాటలు కొద్దిసేపు ధ్యానము చేద్దాం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. చాలు. ఈరోజు మనము చదువుకున్నటువంటి కీర్తన 98వ కీర్తన. చెప్పండి, ఎన్నవ కీర్తనమ్మా? 98వ కీర్తన. దీనికి 96వ కీర్తనకు కూడా దగ్గర పోలికలు కనిపిస్తాయి. ఈ 98వ కీర్తనకి 96వ కీర్తనకి చాలా దగ్గర పోలికలు కనపడతాయి. తర్వాత మీరు చదువుకోండి. ఏమండి, మొదటి మాటలు ఈ ముఖ్యాంశాన్ని గనక మనం ఆలోచన చేస్తే, ఏమండి రెండింటికి ఒకటే. ఏమండి, మొదటి 3 వచనాలు, మొత్తం ఈ 98వ కీర్తనలు ఎన్ని వచనాలు మనం చూసాం? ఎన్ని వచనాలు ఉన్నాయమ్మా? 9 వచనాలు. 9 వచనాలు అంటే 3 మూళ్ళు ఎన్నమాట? 9. అంటే 3 భాగాలుగా ఈ కీర్తన విభజిస్తే 3 భాగాలుగా గనక ఈ కీర్తనను గనక మనము విభజన చేసి చూస్తే 3 విషయాలు ఈ కీర్తనలో మనకు కనబడతాయి. మొదటి 3 వచనాలు దేవుడు ఏం చేశాడో అనేవి తెలియజేస్తాయి. మొదటి 3 వచనాలు దేవుడు మన కొరకు ఏమి చేశాడో అనే విషయాలు తెలియజేస్తాయి. మీరు చదువుకుంటే అర్థమవుతుంది. తరువాత 3 దేవుడు చేసిన దానికి ప్రతిగా మనుషులు ఏం చేయాలో, అంటే మనమేం చేయాలో అనే విషయాలు మిగతా 3 వచనాలలో మనకు తెలియజేస్తాయి. తరువాత 3 మిగతా 3 అంటే ఆఖరి 3 దేవుడు చేసినటువంటి చివరి 3 వచనాల్లో యెహోవా దేవుని యొక్క రాకడ, ఏమండి ఈ భూలోక ప్రజలు ప్రవర్తించవలసినటువంటి రీతి గురించి చక్కగా అక్కడ ప్రస్తావించబడింది. ఏమండి, మీకు విషయాలు అర్థమైనవి అనుకుంటున్నాను. మొత్తం ఎన్ని వచనాలని చెప్పాను? 9 వచనాలు. మొదటి 3 వచనాలు ఏం తెలియజేస్తున్నాయి? దేవుడు మనకు ఏం చేశాడో తెలియజేస్తున్నాయి. రెండవ 3 వచనాలు మనం ఆయన విషయంలో ఏం చేయాలో తెలియజేస్తున్నాయి. ఆఖరి 3 వచనాలు ఆయన యొక్క రాకడ, దేవుని యొక్క రాకడ ఏ విధంగా ఉందో. అందుకనే కదా ఆఖరి వచనంలో ఉంది యెహోవా వేం చేయుచున్నాడు అనే మాట. యెహోవా ఏమి చేయుచున్నాడు? వేం చేయుచున్నాడు అని అంటే అర్థం ఏంటి? వచ్చేస్తున్నాడు ఆయన. యేసయ్య రాకడ చాలా మాట్లాడాలి మీరు దయచేసి. సమీపముగా ఉన్న దినములలో ఉన్నాం. ఆల్రెడీ ప్రస్తుతం ప్రపంచములో వినబడుతున్నటువంటి సంఘటనలు, యుద్ధ వాతావరణం, మనుషులలో ఉన్నటువంటి అసైక్యత, అసమాధానం, అక్రమములు, ఈ పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే ఒక విషయం అర్థమైపోతుంది మనకి, ప్రభు యొక్క రాకడ చాలా. గడిచిన రాత్రి కూడా కొన్ని మాటలు చెప్పాను నేను. ఆయన ఏం చేయబోతున్నాడు? ఆయన త్వరగా రాబోతున్నాడు. ఇప్పుడు సంఘం ఏ పనిలో ఉండాలి అని అంటే గనక సిద్ధపడే పనిలో ఉండాలి. దేవుని సేవకులంగా సంఘాన్ని మేము సిద్ధపరిచే పనిలో ఉంటాం. సంఘంగా ఉన్న మీరు దేవుని 2వ రాకడ కొరకు ఏమవ్వాలి? సిద్ధపడాలి. ఎవరు సిద్ధపడ్డారు బైబిల్లో అని అంటే బుద్ధి కలిగిన కన్యకులు ఏమయ్యారట? సిద్ధపడ్డారు. బుద్ధి లేని కన్యకులు ఏమయ్యారు? నిద్రపోయారు. చూసారా? బుద్ధి కలిగిన కన్యకలు ఏం పడ్డారు? అది బుద్ధి లేని వాళ్ళు ఏమయ్యారు? నిద్రపోయారు. విడవబడ్డారు. కాబట్టి ఈరోజు బుద్ధి లేని కన్యకల వలె కాక బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా దేవుని రాకడకు సిద్ధపడి ఆయుత్తపడుదురుగాక. అయితే ఈరోజు ఈ కీర్తన చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ప్రేరణ,
ఒక తలంపుని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఏమంటే మొదటి 3 వచనాలలో దేవుడు మనకి ఏం చేశాడు అనేటువంటి విషయాలు ఉన్నాయి కదా. అందులో నేను ఈరోజు మాట్లాడాలని లేక దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏమిటి అని అంటే, ఆ మొదటి వచనంలో యెహోవా ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఆయన గురించి కొత్త కీర్తన పాడండి, ఆయన దక్షిణ హస్తము, పరిశుద్ధ బాహువు, ఆయనకు ఏమి కలుగజేసి ఉన్నది. అది ఈ మొదటి వచనంలో మనకు ఒకటి కనిపెడతా ఉంది. ఏమిటి అది అని అంటే, దేవుని దక్షిణ హస్తము. అనండి అందరూ ఒకసారి, దక్షిణ హస్తము. దక్షిణ హస్తము అంటే ఏమన్నారు దాన్ని? ఇంగ్లీష్లో రైట్ హ్యాండ్ అన్నారు. ఏమంటే తెలుగులో ఏమన్నారు దాన్ని? కుడి చెయ్యి అన్నారు. ఏ చెయ్యి? అది అంటే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని హస్తమును గురించి నేను మీతో మాట్లాడాలని ప్రేరేపించబడతా ఉన్నాను. ఎవరి హస్తం అండి? దేవుని హస్తం. దేవుని హస్తము మామూలుది కాదండి. దేవుని హస్తము చాలా అద్భుతమైనటువంటిది. ఆ దేవుని హస్తం గురించి కొన్ని మాటలు త్వరగా చెప్తాను. మీరు శ్రద్ధగా చక్కగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ఈ దేవుని హస్తము ఎప్పటి నుండి పనిచేస్తుంది? ఈ దేవుని హస్తము ఏమండి ఎక్కడ నుండి ఏమండి ఉనికిలోనికి వచ్చింది అని గనక ఆలోచన చేస్తే, అనాది కాలము నుండి ఏమండి ఆదిమ అపోస్తలుల వరకు కూడా ఈ యొక్క దేవుని యొక్క హస్తము ఎన్నో అద్భుతమైన కార్యములు, ఎన్నో విజయములు తన ప్రజలకు ఏమండి దయచేస్తూ వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏమండి ఎక్కడి నుంచి అని చెప్పాను నేను? అనాది కాలము నుండి. ఏమండి ఆది కాలము నుండి ఏమండి ఆ దేవుని యొక్క హస్తము చెప్పండి ఏం చేస్తూ ఉంది అని అంటే, మరి 95వ కీర్తన 5వ చరణం ఒకసారి చూస్తారా? అందులోనే 95:5 సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను అనే మాట ఉంది. చాలు. ఆయన హస్తములు భూమిని ఏం చేశాయంట? అది అంటే ఆది యందు దేవుడు ఏం కలగజేశాడు కదా. అంటే ఆ భూమి ఆకాశములను కలుగు చేసేటువంటి ప్రక్రియలో చెప్పండి ఏమి వాడబడింది అని అంటే గనక దేవుని హస్తం. అంటే దేవుని యొక్క హస్తము ఏమండి భూమి ఆకాశములను ఏమండి నిర్మించింది. అంతేకాదు ఏమండి 5 దినములు సమస్త సృష్టిని కలగజేసినటువంటి దేవుడు 6వ దినమున మనుషులుగా ఉన్న నిన్ను నన్ను మనలను దేనితో చేశాడు? అందుకనే యెషయా అంటారు, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకున్నాను. చెప్పండి ఎలా దేవుడు చెక్కుకున్నాడట? మనల్ని ఎలా చేశాడట? ఆయన చేతులతో, ఆయన స్వహస్తములతో మనము చేయబడ్డాం. ఇక్కడ దేవుని వాక్యంతో మీకు పరిచర్య చేయడానికి నిలబడినటువంటి నన్నైనా, కూర్చుని దేవుని మాటలు వింటున్నటువంటి మిమ్మల్నైనా ఏమండి ఎవరు చేశారు, ఎవరు రూపించారు అని అంటే గనక దేవుని హస్తమే. చెప్పండి ఎవరండి? దేవుని హస్తమే. ఆయన హస్తము మనలను ఏమండి నిర్మించింది, మనకొక రూపాన్ని కలగజేసింది. దేవుడు నా తల్లితో మాట్లాడి పరిచర్యకి సేవకిచ్చేటువంటి క్రమంలో దేవుడు చెప్పినటువంటి మాట, నా తల్లి ద్వారా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏమిటి అని అంటే, ఇర్మియా గ్రంథము 1:4 దేవుడు చెప్పాడు, అమ్మా నీ కుమారుడును గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నేను ఎరిగి తిని, నేను ఏమండి మరి అతనిని నేను ప్రతిష్ఠించి తిని, అతనిని జనములకు ప్రవక్తగా నియమించి. 3 మాటలు దేవుడు చెప్పాడు. 1 ఎరిగి తిని, 2 ప్రతిష్ఠించి తిని, 3 నియమించి తిని. స్తోత్రం కలుగును గాక అని. ఎప్పుడు ఇదంతా ఈ ప్రాసెస్ జరిగింది? ఎప్పుడు దేవుడు ఎరిగాడు తన దాసుణ్ణి? ఎప్పుడు ప్రతిష్ఠించుకున్నాడు? ఎప్పుడు నియమించుకున్నాడు అని అంటే, గర్భములో మాట్లాడరేమా పిండంగా ఉన్నప్పుడే అని దేవుడు మా తల్లిగారికి వాగ్దానం ఇచ్చి, అప్పుడు ఇదిగో సేవకు పంపించు అని అంటే, ఏమండి ఏదో కొన్ని బట్టలు ఉంటే సర్ది బ్యాగులో పెట్టి నన్ను దైవ సేవకుని దగ్గర తీసుకెళ్ళి విడిచిపెట్టారు చిన్న వయసులో. ఏమండి ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అని అంటే, దేవుని హస్తమే ఇదంతా.
కాబట్టి దేవుని హస్తము నన్ను నిర్మించింది గనక ఏమంటే ఒక వాగ్దానపూర్వకంగా ఏమంటే ఒక వాగ్దాన పుత్రుడుగా నా తల్లిదండ్రులకు దేవుడు నన్ను అనుగ్రహించాడు గనక నేను పుట్టినటువంటి తర్వాత నాకు ఊహ తెలియదు అప్పటికి ఏమంటే నెలల ప్రాయములో ఉండగా 2 పర్యాయములు నేను చనిపోవలసిన వాడిని. యాక్చువల్గా 2 పర్యాయములు మరణకరమైనటువంటి బలహీనత. ఒకటి రక్త విరోచనాలు, రక్తం వెళ్ళిపోయిన పరిస్థితి, మనిషి పేలగా అయిపోయిన పరిస్థితులలో బంధువులు చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేశారు. ఇప్పుడైతే ఇంకా కొంచెం పర్వాలేదు, హాస్పిటల్స్ ఇవన్నీ పరిస్థితులు. కానీ మేము అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళి చాలా దూరం అమలాపురం రావాలి. కానీ ఆ రోజుల్లో ఏ విధమైనటువంటి వాహన సదుపాయం కానీ ఎటువంటివి లేవు. అలాంటి పరిస్థితుల్లో అందరూ చూడడానికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, ఇంకా ఈ పిల్లోడు బ్రతకడు, ఒక 2-3 రోజులు ఏమైపోతాడు, చచ్చిపోతాడు అని అందరూ చెప్పిన పరిస్థితి. కానీ ఎందుకో దేవుని ప్రణాళిక, ఎందుకో దేవుని ఉద్దేశం ఉన్నది కనుక నెలల ప్రాయములో చనిపోవలసినటువంటి ఈ అల్పదాసుడిని దేవుడు ఏం చేశాడనమాట, జీవము పోసి బ్రతికించాడు. స్తోత్రం కలుగునుగా. 2వసారి భయంకరమైనటువంటి రక్తపు గడ్డ, పెద్దది ఇక్కడ ఈ భాగంలో వేసి మనిషి పేలగా సన్నగా అయిపోయి అప్పుడు కూడా ఇక చెప్పేశారు, ఇంకా మొదటి ఘట్టం ఏదో వీడు గండం దాటాడు కానీ 2వసారి ఇక ఇది లేదని చెప్పిన పరిస్థితులలో కూడా 2వసారి కూడా దేవుడు ఎందుకో ప్రియమైన దేవుని బిడ్డలారు బ్రతికించి ఈరోజు ఇలా మీ ముందు నిలబెట్టి ఆయన పని చేయించుకుంటున్నాడు అని అంటే నేను చెప్పగలను. నా యొక్క తల్లి గర్భములో పిండముగా ఉన్న ప్రారంభం మొదలుకొని బయటకు వచ్చినటువంటిది మొదలుకొని ఈరోజు వరకు కూడా దేవుని హస్తము నాకు సహాయపడుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దేవునికే మహిమ కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి చెబుదాం. అనాది కాలము నుండి కూడా, ఇంకా నేను సమయాన్ని బట్టి అన్నీ వివరించలేను కానీ టూకీగా వెళతాను, మీరు చక్కగా నోట్ చేసుకోండి. ఓటీలో అనగా పాత నిబంధనలో ఆదికాండం ఆల్రెడీ చెప్పేశాను మీకు. దేవుని హస్తం ఏం చేసిందో నిర్గమకాండములో 15వ అధ్యాయము 6వ వచనములో దేవుని దక్షిణ హస్త బలము చేత దేవుడు తన ప్రజలను ఐగుప్తు చెర నుండి బయటికి ఏం చేశాడు, మోషే నాయకత్వంలో బయటికి తీసుకుని వచ్చాడు. అంటే దేవుని దక్షిణ హస్తము ఎవరికి తోడుగా ఉంటూ వచ్చింది అని అంటే మోషేకు, ఇశ్రాయేలీయుల ప్రజలకి కూడా చెప్పండి ఏమైందనమాట, తోడై ఉంటూ వచ్చింది. ఆ తర్వాత ఈ ఏలియాను మీరు చూడవచ్చు. తర్వాత నెహెమ్యా 2వ అధ్యాయం 8వ వచనంలో నా దేవుని కరుణాహస్తము అంటారు ఆయన. నెహెమ్యాకి కూడా తోడుగా ఉంది. ఇంకా ఎవరిని వాళ్ళ పేర్లు ఎన్నని వివరించగలం అసలు. దావీదు, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు ఇలాగున్న ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా చాలామంది చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. వారందరికీ కూడా దేవుని యొక్క హస్తము చెప్పండి ఏం చేస్తూ వచ్చింది అని అంటే తోడుగా ఉంటూ వచ్చింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పాత నిబంధన అయిపోయింది, ఇక నూతన నిబంధనలోనికి వద్దాం. మరి నూతన నిబంధనలో నూతన నిబంధనలో బాప్తీసమిచ్చి యోహానికి లూకా సువార్త 1వ అధ్యాయము 66వ వచనంలో ఉంటుంది, ప్రభువు హస్తము అతనికి తోడై ఉండెను అనే మాట. బాప్తీసమిచ్చు యోహాను గారికి దేవుని హస్తము తోడుగా ఉంది. అపోస్తలులకి దేవుని హస్తం ఎలా ఉంది, తోడుగా ఉంది. అపోస్తలులు చాలా వచనాలు ఉంటాయి, కానీ అవన్నీ కూడా నేను మీ చేత చదివించడానికి సమయాన్ని బట్టి ముందుకు వెళుతూ ఉన్నాను. అపోస్తులకు వారి యొక్క పరిచర్యలో దేవుని హస్తము తోడుగా ఉంటూ వచ్చింది. అలాగే పౌలు గారికి కూడా పౌలు గారు 3 మిషనరీ ప్రయాణాలు చేశారు ఆయన. ఆయన మిషనరీ జర్నీస్లో కూడా అడుగడుగున దేవుని యొక్క హస్తం ఆయనకి ఎలా ఉంటూ వచ్చింది. ఎలాగున ఆలోచన చేస్తే చాలామంది లెక్కొస్తారు. లిస్ట్ అవుట్ చేస్తే 10 మంది పైనే వస్తారు. అంటే దీనిని బట్టి మీరు అర్థం చేసుకోండి, అనాది కాలము నుండి ఆదిమకాల అపోస్తలుల యొక్క దినముల వరకు కూడా ఈ యొక్క హస్తం ఏం చేస్తూ వచ్చిందనమాట. మాట్లాడాలి దయచేసి.
తోడుగా ఉంటూ వచ్చింది. వీరందరికీ ఏమండి ప్రియమైన దేవుని అంటే దేవుని కొరకు వాళ్ళు గొప్ప కార్యాలు చేయగలిగారు అనంటే, దేవుని కొరకు భీకరమైన కార్యాలు చేయగలిగారు అనంటే, ఏమండి దేవుని కొరకు వాళ్ళు రోషంగా నిలబడగలిగారు అనంటే వారికి తోడుగా ఉన్నది ఏమిటి చెప్పండి? దేవుని దక్షిణ హస్తం అనండి అందరూ ఒకసారి. అలాగే ఈ అల్పుడనైనటువంటి నా జీవితంలో కూడా గడిచినటువంటి సంవత్సరములన్నిటిలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటూ వచ్చింది. ఈ పరిచర్యలో యొక్క సేవలో అడుగడుగున ఈ మందిర నిర్మాణంలోనే కానివ్వండి, ప్రియమైన దేవుని బిడ్డలారా ఏర్పాటు చేయబడుతున్నటువంటి కూడికల విషయంలోనే కానివ్వండి, ఏ విషయంలోనైనా నేను చెప్పగలను. ఈ నిర్మాణము ఈ విధంగా కట్టబడిన జరుగుతున్న 50 దినాల కూడికలు నిరాటంకంగా జరుగుతున్న, గత కాలంలో జరిగిన పరిచర్యలు ఆశీర్వాదకరంగా జరిగిన వీటన్నిటికీ మూలం, వీటన్నిటికీ కారణం ఏమిటి అనంటే నేను ధైర్యంగా చెప్పగలను. ఏమిటి అనంటే నా దేవుని దక్షిణ హస్తమే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏంటనమాట? ఆయన హస్తం తోడుగా ఉంది కాబట్టే ఈ కార్యాలు చూడగలిగాం, ఈ మేలులు పొందుకోగలిగాం. అదే గనక దేవుని హస్తం లేకపోతే మనం చూడలేం కదా, వాటిని మన జీవితంలో అనుభవించలేం కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తం ఎంత బలమైనదో, దేవుని హస్తం ఎంత భీకరమైన కార్యాలు చేస్తుందో ఈరోజు తప్పకుండా దేవుని ప్రజలు ఏమవ్వాలన్నమాట? గ్రహించాలి, గుర్తించాలి. అందుకని ఈరోజు మీరు కూడా ఒక ప్రార్థన చేసుకోవాలి. ఏంటా ప్రార్థన అంటే, ప్రభువా ఇంతమందికి నీ హస్తము తోడుగా ఉంటూ వచ్చింది, ఇంతమంది జీవితాలలో ఇన్ని భీకరమైన కార్యాలు చేస్తూ వచ్చింది. ఆ హస్తం నాకు కూడా ఎలా ఉండాలి? తోడై ఉండాలి. ఆ హస్తం నన్ను కూడా ఏం చేయాలి? మాట్లాడండి, నడిపించాలి. ఆ దేవుని హస్తం నన్ను కూడా ఏం చేయాలి? బలపరచాలి అని మీరు ఆశపడితే చాలు. ఈరోజు దేవుడు తప్పకుండా వీళ్ళందరికీ తోడై నడిపించినటువంటి దేవుని హస్తం ఇక మీదట మరొక నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి దీనదాసుడునైనా నాకే కానీ ఆత్మీయ కుటుంబముగా ఉన్న మీకే కానీ ఇక మీదట కూడా దేవుని బలమైన దక్షిణ హస్తము మనకు తోడుగా ఉండి మనలను ముందుకు నడిపించబోతుంది. నమ్మిన వాళ్ళు మాత్రమే, విశ్వసించిన వాళ్ళు మాత్రమే, విశ్వసించిన వారి జీవితాల్లో తప్పకుండా దేవుడు తన కార్యాలు జరిగిస్తారు. అయితే ఈరోజు దేవుని వాక్యంలో నుండి నేను ఒక వ్యక్తిని, ఇలా చాలామంది పేర్లు చెప్పాను కానీ ఒక వ్యక్తిని దాటుకుని వెళ్ళాను. ఎవరో ఆ వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాస్త మీ మెమొరీ మీ యొక్క మెదడుకి ఆలోచన పెట్టి చెప్పగలిగితే ఆ వ్యక్తిని గురించి నేను మాట్లాడాలని అతన్ని కొంచెం నేను తప్పించి ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, పాత నిబంధనలో ఉన్నారు ఆయన. మళ్ళా క్లూ కూడా ఇస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన నిబంధనలో ఉన్న వ్యక్తి కాదు, పాత నిబంధనలో చాలామంది పేర్లు చెప్పాను కానీ ఒక ఆయన పేరు దాటుకుని వెళ్ళాను. ఎందుకనంటే కాస్త ఆయన గురించి కొన్ని విషయాలు లోపలికి వెళ్ళి ఆలోచన చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో. ఆల్రెడీ మీరు బైబిల్ పండితులు అయిపోయారు కాబట్టి బైబిల్ విద్యార్థులుగా రోజుకి ఎన్నెన్ని ప్రశ్నలు, అబ్బా ఎంత కష్టపడుతున్నారు. నేను అడిగిన ఒక చిన్న ప్రశ్నకు మీరు సమాధానం చెప్పకపోతే నా బర్త్డే గిఫ్ట్గా మరి ఏంటంటారనమాట. దావీదు అన్నారు, చెప్పేశాను ఆల్రెడీ నేను. యెహోషువ అన్నారు, ఆయన కూడా కాదు. ఎవరండి అంటున్నారు? దావీదండి. దానియేలా? కాదు 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 మోషే. ఆల్రెడీ మోషే నేను చెప్పేశానండి. ఎవరమ్మా? యోసేపా? సౌలండి. ఓకే, నేను చెప్పేస్తాను ఇక. కాబట్టి ఇక దీన్ని బట్టి మీరు నాకు బర్త్డే గిఫ్ట్ ఇలాగ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి సాయంత్రానికి మరొక రకంలాగా
దీనికంటే మరి ఇదైనటువంటి ఖరీదైనటువంటి రీతిలో మీరు ప్లాన్ చేసుకుని రావాలని ఏమండి చెప్పకుండానైనా కానీ ఏం చెప్తాడా అని అలా చూస్తున్నటువంటి సియోన్ రాజు కూడా తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటే ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి అద్భుతమైన కార్యాలు జరుగుతాయో మనం ఆ వ్యక్తిని గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఆ వ్యక్తి పేరు ఏమిటో కాదు, ఏమండి, ఆయన ఎజ్రా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు ఎవరు ఆలోచించలేదని నాకు తెలుసు, ఎవరి తలంపుల్లోనూ కూడా రాలేదని నాకు తెలుసు. కాబట్టి ఏమైనా ఉంటే కాస్త ఏమండి అది తొలగించేసుకుని ఏమండి దేవుని వాక్యంతో ఏమండి నింపుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎజ్రాకు తోడుగా ఉన్న దేవుని హస్తము. స్తోత్రం చెబుదాం అందరూ కూడా. ఏమండి ఎవరికి తోడుగా ఉన్న దేవుని హస్తం? దేవుని హస్తం శాస్త్రి ఆయన ఒక శాస్త్రి. ధర్మశాస్త్రమును చాలా చక్కగా అద్భుతంగా ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా బోధించ సామర్థ్యం కలిగినటువంటి గొప్ప నాయకుడు ఎజ్రా. ఎజ్రా గ్రంథము మనం చూస్తాం. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి ఎజ్రా గ్రంథానికి? 10 అధ్యాయములు. ఏమండి చాలా అద్భుతమైనటువంటి పుస్తకం అది ఎజ్రా గ్రంథం అనేటువంటిది. ఈ గ్రంథమును ఆధారంగా చేసుకుని మీరు ఎక్కడికి పక్కకి వెళ్ళక్కర్లేదు, మీరు టైం గురించి ఏమి ఆలోచించక్కర్లొద్దు. నేను నా దృష్టిలో పెట్టుకున్నాను కనుక చాలా స్పీడ్గా వివరించకుండా టక్కటక్క కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని హస్తం తోడుగా ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఎజ్రా జీవితంలో నుండి, ఎజ్రా పరిచర్యలో నుండి, ఎజ్రా ప్రయాణంలో నుండి ఈరోజు కొన్ని సంగతులు నేర్చుకోబోతున్నాం. ఎజ్రా గ్రంథాన్ని బేస్ చేసుకుని, ఎజ్రా గ్రంథాన్ని ఆధారంగా చేసుకునే నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. రండి, దేవుని హస్తం అతనికి ఎలా తోడుగా ఉందో. అంటే నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను అని అంటే, దేవుని హస్తం ఒక వ్యక్తికి తోడుగా ఉంటే కలిగే ప్రయోజనాలు ఏంటి, దేవుని హస్తం ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఎలాంటి ఏమండి లాభములు కలుగుతాయి, ఎలాంటి ఆశీర్వాదములు కలుగుతాయి, ఎలాంటి ఆధిక్యతలు కలుగుతాయో ఎజ్రా ద్వారా ఏమండి ఆయన జీవితంలో నుండి కొన్ని మాటల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట చూద్దాం. ఎజ్రాకి దేవుని హస్తం తోడుగా ఉండడం ద్వారా ఏం జరిగింది? ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన ప్రవీణత కలిగిన శాస్త్రి మరియు తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు ఏమంటే అతనికి మరి అనుగ్రహించెను అనే మాట. రాజు అనుగ్రహించాను. నెంబర్ 1, ఎజ్రాను గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈ గ్రంథంలో మనం చూస్తాం. అయితే అన్ని విషయాలు నేను వివరించట్లేదు, కానీ ఆయన గురించి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మంచి పుస్తకం ఖాళీగా ఉన్నప్పుడు చదివి ధ్యానం చెయ్యండి. అయితే ఇప్పుడు ఎజ్రాకి దేవుని హస్తం తోడుగా ఉండడం ద్వారా జరిగే కార్యాలు వివరిస్తున్నాను. ఏమండి ఎందుకు ఈ కార్యాలు వివరిస్తున్నానంటే, ఎజ్రాకు తోడుగా ఉన్న హస్తం ఈరోజు ఇక్కడ కూర్చున్న నీకు, నాకు, మనకు కూడా ఎలా ఉంటుంది? ఎందుకంటే దేవుడు ఎవరు కాదనమాట, పక్షపాతి కాడు. అందరూ చెప్పండి, దేవుడు ఎవరు కాదు. అది అంటే ఆయనకు తోడుగా ఏమంటే ఉన్న దేవుడు మనకి కూడా ఎలా ఉంటాడు? నెంబర్ 1, మొట్టమొదటిది ఈ వచనాన్ని బట్టి నేర్చుకునే విషయం ఏమిటి అని అంటే, ఎజ్రాకు దేవుని హస్తం తోడుగా ఉన్న కారణము చేత ఇతరుల నుండి సహాయము కలుగుతుంది. ఇతరుల నుండి చెప్పండి ఏం కలుగుతుందట? సహాయం. ఇప్పుడు ఎజ్రాకి ఏమండి సహాయము ఎక్కడి నుండి కలిగింది? ఆ వచనం చదివాం కదా మనము. ఏమండి ఎవరు సహాయం చేశారంటే ఎజ్రాకి? రాజు. ఎవరు చెప్పండి? ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా సహాయం చేశాడట. రాజు ద్వారా ఏమండి ఎజ్రాకి ఏం కలిగింది అని అంటే సహాయం కలిగింది. ఏమిటి దీనికి కారణం అని అంటే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన ధర్మశాస్త్రంలో ప్రవీణత కలిగిన వాడితడు. అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను
ఇంకో మాటలో చెప్పాలంటే అతడు ఏమి అడిగినను రాజు అతనికి ఏం చేశాడట, ఇచ్చేశాడట. అడగనిదే అడగడమే తరువాయి. రాజుగారు ఏం చేసేవాడట, తీసుకెళ్ళి ఎజ్రా అనేవాడు అనమాట. అంటే ఎలాగ ఇవ్వగలిగాడు ఆయన రాజు? ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎజ్రాకి ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఏమండి ఆ మనస్సు అతనికి ఎలా కుదిరింది అని అంటే చెప్పండి. ఇప్పుడు మీరు దేవుని హస్తము ఎజ్రాకి ఎలా ఉంది? అది దేవుని హస్తం మనకు తోడుగా ఉందనుకోండి, సహాయము ఇతరుల నుండి ఆశ్చర్యంగా మనకు కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. చాలామంది అంటారు, నాకు ఎవరో కూడా ఏం చేయరండి. కొంతమంది ఎలా అంటారనమాట, ఎవరో కాదండి మాకు, మా ఇంట్లో వాళ్ళే మాకేం చేయరండి, మా ఇంట్లో వాళ్ళే మాకు సహాయం చేయరండి. ఇల్లు కట్టుకుంటున్నానంటే కనీసం మా అన్నయ్య ఉన్నాడా, ఏమండి మా తమ్ముడు ఉన్నాడా, ఇదిగో మా చెల్లెలు ఉందా, కనీసం అక్క అని కానీ, కనీసం ఏమండి అని కానీ ఎవరు కూడా కొంచెం ఇలా అంటారు కొంతమంది. కనీసం అండి పాస్టర్ గారు, ఏమండి పాస్టర్ గారు, ఏమండి మోట సాయం చేయకపోయినా ఏం చేయలేదండి, చిన్న మాట సాయం కూడా చేయలేదండి. ఎవరో కాదు వాళ్ళు, ఎవరట, ఇంట్లో వాళ్ళే. ఎవరండి? అంటే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచే నీకేం రాలేదు, సహాయం రాలేదు. కానీ ఎజ్రాకి ఎక్కడి నుంచి సహాయం వచ్చింది అని అంటే మహారాజు గారి దగ్గర నుంచి వచ్చింది. కారణం ఏంటంటారు? దేవుని హస్తం తోడుగా ఉంటే ఏమండి ఎవరి దగ్గర నుండి అయినా చెప్పడం మనకేమొచ్చేస్తుంది, ఎవరైనా మనకేం చేస్తారు? దేవుని కృపతో నేను ధైర్యంగా ఈ మాట చెప్పగలను. ఏమండి ఈ పరిచర్య ప్రారంభించినటువంటి నాట నుండి ఇప్పుడు వరకు కూడా నిర్మాణ విషయంలోనే కానీ ఏ విషయంలోనే కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పని ప్రారంభించినప్పుడు ప్రార్థనాపూర్వకంగా దేవుని హస్తం వైపు చూచి మొదలుపెట్టినటువంటి క్రమంలో నిజంగా ఏమండి అడగాలే కానీ, అంటే ఎప్పుడు నేను దయచేసి ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఏమండి మరి చర్చి కడుతున్నాం మీరు అది చేయండి ఇది చేయండి అని ఎవరిని కూడా ధన సహాయం అయితే మేము ఏమండి అడగలేదు. కానీ చేతులు చాపి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఏమండి ఏదైనా ఒకవేళ సలహా విషయంలో కానీ ఏదైనా ఒకవేళ ఇదిగో ఇలా చేస్తే ఎలా బాగుంటుందని చెప్పి ఆలోచన చేసినప్పుడు వెంటనే వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమండి ఈ పరిచర్య విషయంలో ఏమండి సహకరించినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారని ఏమండి నేను ధైర్యంగా చెప్పగలను. దానికి కారణం ఒక్కటే, ఏమండి ఎవరి హస్తం తోడుగా ఉంది కాబట్టి. అది ఏమంటే దేవుని హస్తం తోడుగా ఉంటే ఇతరులు చెప్పండి మనకి ఏం చేయగలుగుతారు, సహాయం చేయగలరు. ఇది ఎజ్రాలోనే కాదండి, ఎజ్రా విషయంలోనే కాదు, నెహెమ్యా విషయంలో కూడా అదే జరిగింది. నెహెమ్యా రాజుగారికి ఏమందించేవాడట, గిన్నె అందించేవాడట. ఒకరోజు ఆయన ముఖం ఎలా ఉందట, విచారంగా ఉందట. రాజుగారు అడిగారట, ఏంటి నెహెమ్యా విచారంగా ఉన్నావు, ఏదైనా బాధ ఉందా, ఏదైనా ఇబ్బంది ఉందా అని అడిగితే విషయం చెప్పాడు. నాకు సొంత బాధ ఏమీ లేదయ్యా, నా వ్యక్తిగతంగా నాకు సమస్య ఏమీ లేదు. కానీ యెరూషలేము యొక్క ప్రాకారాలన్నీ ఏం చేయబడ్డాయి, పడద్రోయబడ్డాయి, అగ్నితో కాల్చబడ్డాయి. వాటిని ఎలాగ మరలా తిరిగి కట్టాలా అనుకుంటున్నాను అని అంటే అప్పుడు వెంటనే రాజు అన్నాడంట, ఆ యెరూషలేము ప్రాకారాలు నిలబెట్టడానికి ఏం కావాలో చెప్పు. కలపకి కలప, ఏమండి దూలములకు దూలములు, మ్రానులకి మ్రానులు, ఏది కావాలన్నీ కూడా నేనేం చేస్తున్నాను, నీకు ఇచ్చేస్తున్నాను. వాటికి సీలు కూడా వేసి ఏమంటే తాకీదులు కూడా వేస్తున్నాను, తీసుకెళ్ళి అద్భుతంగా నీ యెరూషలేము గోడలు కట్టుకోమని చెప్పేసి అన్నాడు. స్తోత్రం కలిగినగా. కారణం ఎలా కలిగింది? ఇది దేవుని హస్తం. అది దేవుని హస్తం తోడుగా ఉంటే ఇతరులు మనకేం చేయగలుగుతారు, ఆ మనసు దేవుడు వాళ్ళకి ఇస్తారు. అప్పుడు మీరే వచ్చి చెప్తారు, అయ్యో బాబోయ్ ఏమండి ఎవరెలా ఉన్నా కానండి అతడు సహాయం చేస్తాడంటే మేము ఎప్పుడు కూడా నమ్మాలి. అలాంటి వాడు అతను సహాయం చేశాడండి బాబు, అలాంటి వాణ్ణి దేవుడు ఏమంటే మా కొరకు వాడుకున్నారు అని మీరు చెప్పగలుగుతారు సాక్ష్యం. కాబట్టి ఇతరుల నుండి ఏమంటే అది అధికారులైనా, అది రాజులైనా, అది ప్రియమైన దేవుని బిడ్డలారా మీ కుటుంబమునకు సంబంధించిన వాళ్ళైనా, మీ బంధువులైనా, స్నేహితులైనా ఎవరి దగ్గర నుండి సహాయం కలగాలన్నా దానికి ఖచ్చితంగా పని చేయవలసింది ఏమిటి అని అంటే దేవుని హస్తం. చెప్పండి ఏంటమ్మా?
అది అంటే దేవుని హస్తం తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? ఇతరుల నుండి సహాయం. ఇదే కలిగింది ఎజ్రాకి. ఏది అడిగినానంట వెంటనే చేసేవాడట రాజుగారు. కారణం ఏంటంటే దేవుని హస్తం ఎజ్రాకి తోడుగా ఉంది. నేను అంటాను, ఆ రాజే అలాగున అడిగింది ఇస్తే, ఏమండి ఈరోజు మనము నమ్మిన దేవుడు ఎవరు అని అంటే ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ఆయన ఏదైనా ఏమన్నా మనకు దయచేస్తాడు. అంటే దేవుని హస్తం ఖచ్చితంగా మనకు ఎలా ఉండాలి? మొదటి మాట. రెండవ మాట 7వ అధ్యాయం 9వ వాక్యం, స్పీడ్గా వెళదాం. 7:9. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. చాలు. వింటున్నారా నా మాటలు జాగ్రత్తగా? మీరు చక్కగా శ్రద్ధగా దేవుని మాటలు వింటే ఖచ్చితంగా ఎజ్రాకు తోడుగా ఉన్న దేవుని హస్తము మీకు కూడా ఎలా ఉంటుంది? తోడుగా ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా అశ్రద్ధ అనాలోచన వస్తే, ఏమంటే అది కూడా ఉంది. ఆ మాట ఇప్పుడు నేను జ్ఞాపకం చేయట్లేదు కాబట్టి దేవుని హస్తం తోడుగా ఉండాలంటే ఏమండి ఆ మాటలు జాగ్రత్తగా పరిశీలన చేయండి. రెండవ మాట, ఎజ్రాకు దేవుని హస్తం తోడుగా ఉన్నప్పుడు ఏమి జరిగింది అని అంటే ఏమండి కాపుదల కలిగింది. ఏమండి ఎజ్రాకు దేవుని హస్తము తోడుగా ఉన్న కారణం చేత ఏమండి కాపుదల అనేది దేవుడిచ్చాడు. అంటే దేవుని హస్తం తోడుగా ఉంటే ఏమంటే మనకి కాపుదల. ఒకటేమో మరి ఇతరుల నుండి ఏం కలుగుతుంది? సహాయం. రెండవది ఏంటన్నమాట? కాపుదల, ప్రొటెక్షన్, భద్రత. ఈయన ఎప్పుడు బయలుదేరాడట? ఏమండి ఎప్పుడు బయలుదేరాడట? మొదటి నెల మొదటి దినం బబులోను దేశము నుండి మొదటి నెల మొదటి దినములో బయలుదేరితే దేవుని హస్తము తోడుగా ఉన్న కారణం చేత 5వ నెల మొదటి దినానికి ఎక్కడికి చేరుకున్నాడు? యెరూషలేముని చేరుకున్నాడు. అంటే ఎంత టైం పట్టింది అమ్మ? ఎన్ని మాసాలు పట్టింది? 4 మాసాలు పట్టింది. 4 నెలల ప్రయాణంలో, ఈ మధ్యలో ఈ 4 నెలల ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి, ఎన్నో ప్రమాదాలు ఏర్పడ్డాయి. ఏమండి ఇక్కట్లు, ఎన్నో ఆటంకములు, అభ్యంతరములు కలిగాయి ఈయన ప్రయాణములో. అయినను దేవుని హస్తము తోడుగా ఉన్న కారణం చేత ఏమండి దేవుని ప్రభావము కలిగిన కరుణాహస్తము ఎజ్రాను ఏం చేసింది అని అంటే కాపాడింది, సురక్షితముగా అతడు చేరవలసిన గమ్యానికి నడిపించింది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుని హస్తం తోడుగా ఉంటే చెప్పండి ఏం కలుగుతుంది అన్నమాట? మన ప్రయాణములో ఏం కలుగుతుంది? కాపుదల. మనం చేసేటువంటి ప్రయాణములు అంటే మీరేమనుకోవచ్చు, నేను ఎక్కడికి వెళ్తానండి అని. ఎక్కడికి వెళ్ళడం అని అంటే కనీసం ప్రియమైన దేవుడు ఎక్కడికో అక్కర్లేదు. మనం ఇక్కడి నుంచి బయలుదేరి మార్కెట్కి వెళ్ళినా కూడా మార్కెట్కి కాదు, మన లోపల నుండి మనం బయటకు వచ్చి మనలా బయట నుంచి మనం లోపలికి వెళ్ళినా ఖచ్చితంగా ఏం పని చేయాలి మనకనంటే దేవుని హస్తం ఉండాలండి. ఏ హస్తం ఉండాలి? ప్రస్తుతం ఎలాంటి దినాల్లో మనం ఉన్నాము అని అంటే బయటకు పోయినటువంటి మనిషి, బయటకు వెళ్ళినటువంటి మనిషి తిరిగి క్షేమంగా ఇంటికి వస్తాడో లేదో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. అది అనపర్తి పోయినా, అమెరికా పోయినా, అది ప్రియమైనది ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దూరం మనము చూడడానికి వీళ్ళేమీ లేదు, ఇక్కడికి అనడానికి వీలు లేదు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మన ప్రయాణములలో ఏమి తోడుగా ఉండాలి? దేవుడా. కేవలము ప్రయాణం అంటే మనము చేసేటువంటి ఈ జర్నీస్, ట్రావెలింగ్స్ మాత్రమే కాదండి. ఓ రకంగా చెప్పాలి అని అంటే మనము ఏ విధానంలో ఉన్నాము అని అంటే ఈ భూమి మీద పడినది మొదలుకొని మరలా పరలోకం వెళ్ళే వరకు కూడా మనము ఈ భూమి మీద ఏం చేస్తున్నాం అన్నమాట? ప్రయాణం చేస్తున్నాం. చెప్పండి ఏం చేస్తున్నాం? ప్రయాణం, జీవన ప్రయాణం అంటారు దీన్ని. ఈ జీవన ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. ఎప్పుడు ప్రయాణం అనేటువంటిది చూడండి, జర్నీ చేసినప్పుడు అర్థమవుతుంది. ప్రయాణం ఎప్పుడు కూడా కంఫర్ట్గా ఉండాలని కోరుకుంటాం, సౌకర్యంగా ఉండాలని కోరుకుంటాం, కానీ ఉండదు. కొన్ని ఇబ్బందులు వస్తాయి.
ఏమండి ఎత్తుపల్లాలు ఉంటాయి. అలాగే ఈ జీవన ప్రయాణంలో కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు కలగవచ్చు, అనారోగ్య పరిస్థితులు కలగవచ్చు, ఏమండి ఆయా రకాలైనటువంటి ప్రమాదాలు మన జీవితంలో ఏమండి ఏర్పడినా కానీ దేవుని హస్తం కనుక తోడుగా ఉంటే వాటన్నిటిలో మనం ఏం చేయబడతాం? కాపాడబడతాం. చేరవలసినటువంటి గమ్యానికి మనము ఖచ్చితంగా చేరుకుంటాం. స్తోత్రం చెప్పండి. మొదటిగా దేవుని హస్తము ఏమండి ఈయనకి తోడుగా ఉన్న కారణం చేత ఇతరుల నుండి ఏం కలిగింది? రెండవది, దేవుని హస్తము ఎజ్రాకు తోడుగా ఉన్న కారణం చేత ఏమండి ఆ హస్తం అతన్ని ఏం చేసింది? కాపుదలనిచ్చి క్షేమంగా బబులోను దేశము నుండి తను చేరాల్సినటువంటి దేశానికి నడిపించింది. అలాగే అల్పుడనైన నా జీవితంలో కూడా నేను ప్రియమైన దేవుడు గడిచినటువంటి సంవత్సరములన్నిటిలో కూడా నిజంగా దేవుని హస్తము కాపాడిందండి. ఎన్నో వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి సందర్భములలో ఏమండి నేను విశ్వసిస్తాను ఖచ్చితంగా మాటను, పాదములకు చిన్ని రాయి కూడా తగలకుండా దేవుడు తన చేతులతో ఎత్తి పట్టుకుని నాకు కానీ ఏమండి వెళ్ళినటువంటి వాహనానికి కానీ నాతో వచ్చినటువంటి బిడ్డలకే కానీ ఎవరికి ఎప్పుడూ కూడా చిన్న ప్రియమైన దేవుని బిడ్డలారా హాని అనేటువంటిది జరగకుండా ఆ దేవుని హస్తమే ఇంతవరకు నన్ను కాపాడింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దేవునికే స్తుతి కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పాను? 3వ మాట 7వ అధ్యాయము 28వ వాక్యం. 7:28. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చి తిని. ఈయన ఆల్రెడీ ప్రయాణం చేస్తున్నాడు కదా, ఈ ప్రయాణంలోనట మరలా మరో మాట చెప్తున్నాడు. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేనేం చేయబడ్డానంటున్నాడు? బలపరచబడ్డాను. అంటే ఇప్పుడు దేవుని హస్తం ఏమండి ఎజ్రాకు తోడుగా ఉండి ఏం చేసింది? బలపరిచింది అని చెప్పండి. ఏం చేసిందమ్మా? అది అంటే దేవుని హస్తం తోడుగా ఉంటే మనం ఏం చేయబడతాం? బలపరచబడతాం. బలపరుస్తుంది దేవుని హస్తం. దేవుని హస్తము బలపరిచేదే కానీ ఏం చేసేది కాదు, బలహీనపరిచేది కాదు. ఆయన హస్తం మనలను బలపరుస్తుంది. ఏమండి ఇక్కడ నాతో కూడా నాకు తోడై ఉన్నటువంటి దేవుని హస్తం నన్ను బలపరిచింది. ఎజ్రాను దేవుని హస్తం బలపరిచింది కాబట్టి ఆయనతో పాటు కొంతమందిని ఏమండి ప్రధానులను ఆయనతో రావడానికి వాళ్ళని ఏం చేయగలిగాడట? సమకూర్చగలిగాడట. కొంతమందిని ఏం చేయగలిగాడండి? ఓ 10 మందిని సమకూర్చడం అంటే చిన్న విషయం అంటారా? మాట్లాడరే అమ్మా. ఏమండి ఎవరి సంగతో ఎందుకు? ఉదాహరణగా మీ గురించి చెప్తాను. ప్రతిరోజు దేవుని కృపలో మనకి 50 దినాలు ఏం జరుగుతున్నాయి? కూడికలు జరుగుతున్నాయి. ప్రతి కూడికకి దేవుని మహాకృపను బట్టి ఎంతమంది ప్రజలు వస్తున్నారు? ఏమండి 150కి తగ్గకుండా దేవుని కృపలో నేను ఎంత 160 మందికి ఎంతమందికో మేము పలహారం ప్లాన్ చేసుకున్నామండి. జస్ట్ ఎన్నో తక్కువ 10 ఎన్నో మిగిలిని అని సహోదరి గారు చెప్పారు. అంటే సుమారుగా ప్రతిరోజు కూడా ఏమండి ఒక 100కు పైగా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రజలు ఏమండి ఎక్కడ కూడిక పెడుతుంటే అక్కడ ఏమండి సమకూర్చబడి దేవునిని స్తుతించి ఆరాధిస్తున్నారు అని అంటే ఏమండి దీనికి కారణం ఏంటంటారనమాట? ఏమండి నేను పిలిస్తే వస్తారంటారా? మాట్లాడరేమ్మా. నేను చెప్తా అలాగే చెప్తా ఉంటారులే అయ్యారు ఎక్కడ కుదురుతుంది మాకు అని. ఎంతవరకు సంగతి ఏంటో తెలీదు. ఈ రాత్రికాల కూడికకు మాత్రం మీరు ఇంద్రమ్మ కాలనీకి రాకపోతే తర్వాత ఉంటుందంట మీ సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ కూడా ఏమంటే సందర్భంలో మాట చెప్తున్నాను కానీ ఎలాగైనా వస్తారు. అయితే ఈ రాత్రి వచ్చినా గడిచినటువంటి దినములలో వచ్చిన తర్వాత వచ్చిన అనేకులు ఆయా ప్రాంతాలలో సమకూర్చబడుతున్నారు అని అంటే దీని వెనకాల చెప్పండి ఏంటనమాట? దేవుని హస్తము తోడుగా ఉన్నది కాబట్టి. స్తోత్రం చెప్పండి. లేకపోతే ఎవరో రాలేని పరిస్థితి. ఎవరికొండే ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికొండే బలహీనతలు, బంధకాలు, బాధ్యతలు, పరిస్థితులు ఉన్నా దేవుని హస్తం ఆ టయానికి నిన్నేం చేస్తుంది అనమాట? అయ్యి బాబు ఈరోజు పలానా చోట కూటం
నేను వెళ్ళి కనీసం అయ్యామంటే ఒక గంట దేవుని సన్నిధిలో కూర్చుంటే అది నాకు ఎంత ఆశీర్వాదం, అది నాకు ఎంత క్షేమం అనే ఆ ప్రేరణ, ఆ మనస్సు పరిశుద్ధాత్ముడు మీకు ఇచ్చి మిమ్మల్ని బలపరుస్తున్నాడు. కాబట్టి మీరు ఏం చేయగలుగుతున్నారు? మాట్లాడరే అమ్మా. ఎందుకంటే మనుషులంగా మనం ఎవరమో, ఇక్కడ మీరైనా నేనైనా మనుషులంగా మనం బలహీనులం. శారీరకంగా మనం ఎవరము, మానసికంగా మనం ఎవరము, ఆత్మీయంగా కూడా మనం ఎవరము. కానీ ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే ఆయన మనల్ని ఏం చేస్తున్నారు? అది ఇక్కడ ఎజ్రా అంటున్నాడు, ఆయన కూడా రావడానికట్టండి కొంతమంది ప్రధానులను ఏం చేశాడట? సమకూర్చాడట. కారణం ఏమిటి అనంటే దేవుని హస్తం నాకు ఎలా ఉంది? దేవుని హస్తం తోడుగా ఉంటే కొంతమందిని సమకూర్చగలుగుతాం, కొంతమందిని తీసుకురాగలుగుతాం, కొంతమందిని దేవుని సన్నిధికి మనం ఏం చేయగలుగుతాం? నడిపించగలుగుతాం. అది మన వలన అయ్యేది కాదు, అది ఎవరి వలన జరిగేది అనంటే అది అంటే దేవుని హస్తము మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. చెప్పండి అమ్మా, ఏం చేస్తుంది? ఏలియాను కూడా దేవుని హస్తం ఏం చేసింది? చదవద్దు కానీ మొదటి రాజుల గ్రంథం 18:46 నోట్ చేసుకోండి. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా. ఆహాబు కంటే ఏమయ్యాడటండి? ఆహాబు రథము కంటే ఏమయ్యాడట? ముందెళ్ళిపోయాడట. ఒక మాట మిమ్మల్ని అడగనా, రథం ముందు వెళ్తుందా? మనిషి పరిగెడితే ఏమండి ముందు వెళ్తాడా? ఎవరు ముందు వెళ్తారు అసలు? కానీ ఎవరు ముందు వెళ్ళారు? ఏలియా. అంటే పరిగెట్టుకుంటా వెళ్ళేవాడు ముందు వెళ్ళాడు, రథం మీద వెళ్ళేవాడు కంటే. కారణం ఏంటంటారు? దేవుని హస్తం ఏలియాని ఏం చేసింది? అదనమాట సీక్రెట్. దేవుని హస్తం బలపరిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసేటువంటి కార్యం అది ముందుకు వెళుతుంది, అది ఆగదు, అది ఏదైనప్పటికీ కూడా. కాబట్టి దేవుని యొక్క హస్తము ఏమండి మనకు తోడుగా ఉంటే ఆ హస్తము మనల్ని మూడవదిగా ఏం చేస్తుంది అని అంటే బలపరుస్తుంది. చెప్పండి అందరూ, ఏం చేస్తుందమ్మా? బలపరుస్తుంది. నాలుగవదిగా కూడా చెప్తాను. అదే ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వాక్యం చదవండి. 8:22 మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని. ఆ తర్వాత మాటలు ఏమని ఉంటాయంటే, ఎవరైతే ఏమండి దేవునిని విసర్జించుతారో, విడిచిపెడతారో వాళ్ళకి దేవుని హస్తము ఆపోజిట్గా ఉండి ఏం చెయ్యాలో అది చేస్తుందని ఇందాక చెప్పాను చూసారా? ఆ మాట ఇక్కడ ఉంటుంది. రెండు చేయగలడు అనమాట దేవుడు ప్రేమ గలవాడు. దేవుడు ఎవరు చెప్పండి? దహించు అగ్ని. మర్చిపోవద్దు దయచేసి. దేవుడు ఎవరండి? ప్రేమ గలవాడు. దేవుడు అంటే ప్రేమ కలిగిన దేవుడు ఆయన హస్తం తోడుగా ఉంచి మనల్ని ఏం చేస్తాడు? ఇంతవరకు చెప్పినట్లుగా ఇతరుల నుండి సహాయము కలిగేలా చేస్తాడు. మన ప్రయాణాల్లో కాపుదలిస్తాడు. ఏమంటే ఆయన హస్తము ద్వారా మనలను బలపరుస్తాడు. ఇప్పుడు 4వదిగా చూస్తున్నాం, మేలు కూడా కలగజేస్తాడు. ఏం కలగజేస్తాడు? అది తేడాగా కనుక ఉన్నామనుకో, ఏమన్నా ఆయన మాట వినకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన విసర్జించి ఆయన ఆశ్రయించకుండా విర్రవీగి మన ఇష్టానుసారంగా కనుక తిరుగుతున్నామనుకో, అదే దేవుని హస్తము ఏమండి ఈ మంచి కార్యాలన్నీ చేయగలుగుతుంది. అలాగే అదే హస్తము ఏమండి మహోగ్రతను కూడా మన మీద ఏం చేస్తుందట? కొమ్మరిస్తుంది. అంటే దేవుడు ప్రేమ గలవాడు అని అంటే మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. దేవుడు దహించు అగ్ని అంటే ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏం చేస్తాడనమాట? ఏదైనా చేయగలడు ఆయన సార్వభౌముడు. అందుకని మనం ఆయన విషయంలో ఎలా ఉండాలో అలా ఉంటే మనకి చాలా మంచిది అని చెప్పడానికి ఏమాత్రం అనుమానం. 4వ విషయం చూస్తున్నాం. ఏమంటే దేవుని హస్తము తోడుగా ఉండడం ద్వారా మేలు కలుగుతుందట. చెప్పండి, ఏం కలుగుతుందమ్మా? మేలు కలుగుతుంది. మేలు అంటే అందరికి ఇష్టమే కదా. మేలు ప్రతి ఒక్కరు కోరుకునేదే కదా. మేలు జరగాలనే కదా ప్రతి ఒక్కరు ఆశిస్తూ ఉంటారు. ఎలాంటి మేలైనా కలుగుతుంది ఎప్పుడు అనంటే దేవుని హస్తము తోడుగా ఉన్నట్టు. నా విషయంలో నేను చెప్పగలను, ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలుగా సేవలో కానీ కుటుంబంలో కానీ దేవుడు ఏమండి నా జీవితంలో నెరవేర్చిన ఒక శ్రేష్టమైన వాగ్దానం ఉంది. వ్యక్తిగతంగా నాకు ఆ వచనం అంటే నాకు చాలా ఇష్టం. బైబిల్ అంతట్లో
ఏమండి, నా పరిచర్య ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇక మీదట కూడా నాకు ఎక్కువగా ఏమండి ఆ వాక్యాన్ని నేను ఎక్కువ నమ్ముతాను, ఆ వాక్యాన్ని ఎక్కువ ఎత్తుపట్టి ప్రార్థన చేస్తాను. ఆ వచనం నా జీవితంలో 100% పాళ్ళు ఎంతవరకు నెరవేరింది, రాగల దినాల్లో నెరవేర్చబడుతుందని కూడా నా విశ్వాసం. అదేమిటి అనంటే రోమాపత్రిక 8:28, రోమాపత్రిక 8:28 అది నాకు కంఠత వాక్యం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అనే మాట. ఆయన ప్రేమించే వారికి ఏమండి మేలు కలగడానికై దేవుడన్నీ ఏం చేస్తాడు? కొంతమంది అనుకుంటారు భలేగా జరిగిపోతుందండి, భలేగా అయిపోతుందండి, భలేగా కట్టేశారండి, మళ్ళీ అప్పుడే మొన్నే కదండి కట్టారు, మళ్ళీ అప్పుడే ఎలా కొనేశారండి, ఎక్కడి నుంచి వచ్చేస్తుందో, ఏమైపోతుందో ఏంటో అసలు మాకు ఏమవట్లేదు, నీకు అర్థం కాదు. దేవుని కార్యములు చెప్పండి మానవ బుర్రకు ఏమవ్వంట. 92వ కీర్తన, నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి మన ఊహకు అందవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంటారు ఇదంతా? ఏమీ లేదు. ఒక్కొక్కరు అంటారు సెట్ ఏమన్నా పెట్టారండి అయ్యారు. ఏంటంటే సెట్టు? ఏం సెట్టు? డబ్బులు సెట్టు. మాకు కూడా పెడితే మంచం కింద పెట్టుకుని అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటామండి, ఒక ఊపుకుని ఇలాగా. సెట్ ఏమీ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకోటేమీ లేదు. ఒక్కటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరున్నారు అని అంటే సర్వ సంపదల గని అయిన శ్రీమంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆశ్చర్యం ఏమండి, మాకే ఆశ్చర్యమైనప్పుడు ఇంకా మీకే ఏ విధంగా ఉంటుంది? అన్యులకి అది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఏమండి, మరికొంతమందికి రకరకాలుగా ఉంది, రకరకాలుగా. మొత్తం మీద ఎలా ఊరుకుంటే అని అంటున్నాడంట ఒక ఆయన. తర్వాత మాట చెప్పను, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ప్రియమైన, ఇలాగ అనేక మందికి ఏంటిది, ఇది ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క రకంగా చెప్పాలంటే మేము నిమిత్త మాత్రులం, నిష్ప్రయోజకులమైన దాసులం. మా వలన ఏమీ కాదు. ఏమండి, మా దగ్గర ఏమీ లేదు. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ఒక్కటే కలిగి ఉన్నాం. అదేమిటి అని అంటే నజరేయుడైన యేసయ్య నామం. దేవునికి స్తోత్రం కలిగిన. ఆయన ప్రేమించే వారికట, ఆయన సంకల్పంలో పిలువబడిన వారికట మేలు కలగడానికి దేవుడు ఏం చేస్తాడు? అన్నీ అటయానికి అలాగంతే, అటయానికి అలాగ అంతే. సమస్తం నేను బలంగా నమ్మే వాక్య వచనం. ఈ వచనాన్ని నేను నమ్మాను, ఈ యొక్క వచనాన్ని నేను విశ్వసించాను. ఏమన్నా నా గుండెల్లో పెట్టుకున్నాను, దీనిని ఎత్తుపట్టి ప్రార్థన చేస్తాను. దేవుడు ఆ టయానికి అంతే ఆశ్చర్యంగా ఆయన కార్యాలు జరిగించి ఆయన నామానికే ఏం తెచ్చుకుంటున్నారు? మరొకటి ఏమీ లేదు. ఇక మరొకటైతే ఏమీ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని హస్తము తోడుగా ఉంటే మనకేం కలుగుతుంది అన్నమాట? మేలు కలుగుతుంది. చెప్పండి అందరూ, ఏం కలుగుతుందమ్మా? ఎలాంటి మేలైనా అది నీ జీవితంలో కలుగుతుంది. దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే దేవుని హస్తం. ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను, ఇక ఎక్కువ వివరించను. ఏమండి, 8వ అధ్యాయం 31వ వాక్యం చదవండి. 8:31. మొదటి నెల 12వ దినమున యెరూషలేమునకు వచ్చుటకై ఆహవా నది యొద్ద నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున. చాలు, ఎంత అద్భుతమైన విషయం. చివరి మాట, 5వ మాట ఏమిటి అని అంటే దేవుని హస్తము ఎజ్రాకు తోడుగా ఉన్న కారణం చేత ఏం జరిగిందంట? శత్రువుల చేతిలో నుండి తప్పించబడ్డాడట. అంటే 5వ మాట శత్రువుల చేతి నుండి మనలను తప్పిస్తుంది. ఈ దేవుని హస్తం తోడుగా ఉంటే ఏమండి, ఎవరి చేతి నుండి? శత్రువుల చేతి నుండి. ఏమండి, 2 ఇక్కడ ఉంటుందన్నమాట. ఒకటి శత్రువు చేతి నుండట, 2 మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి. అంటే మార్గంలో పొంచి ఉన్నాడు శత్రువు. ఏదో రకంగా ముంచేయాలని, ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని వాడు ప్లాన్లు వేస్తున్నాడు. ఖచ్చితంగా వేస్తాడు. ఏమండి,
ఖచ్చితంగా ఏమండి ఎదిగేటువంటి వారికట అది ఆధ్యాత్మికంగానైనా భౌతికంగానైనా ఏమండి ఫలిస్తూ ముందుకు వెళుతుంటే ఆటోమేటిక్గా ఎవరు వచ్చేస్తారట? శత్రువులు మనకు లేకపోయినా వచ్చేస్తారు కొంతమంది. మనం కలగజేసుకోము. కొంతమంది చూడండి, ఎవరైనా కొంచెం బాగుపడుతున్నారనుకోండి, చూడండి ఏదైనా ఏమండి ఆటోమేటిక్గా ఎవరు పుట్టుకొచ్చేస్తూ ఉంటారు? శత్రువులు వచ్చేస్తారు. దేని వలన శత్రువులు వస్తారు? ఏం లేదో చేసిన దాన్ని బట్టి కాదు. ఇప్పుడు మనం ఏమైనా చేస్తామా? వెళ్ళి ఎవడి మీదకైనా గొడవకి వెళ్ళి ఒరే నువ్వు రారా ఏంటి, ఈ పరిస్థితులు ఏముండవు. మన పని ఏదో మనం చేసుకుంటూ పోతాం. మరి ఎందుకు వచ్చేసారు అక్కడి నుంచి ఇక్కడికి కలుపు మొక్కల్లాగా శత్రువులు అని అంటే, దేనిలో నుండి శత్రువులు పుడతారు? అసూయలో నుండి. దేనిలో నుండి? అసూయ అంటే ఏంటంటారు దీన్ని? ఓరవలేనితనం. ఏమంటే పచ్చగా ఉంటే కొందరు ఏమవలేరట, ఇంకా వాళ్ళ బతుకులంతే. ఇంకా ఎవరు దేవుడే వాళ్ళని ఏం చేయాలన్నమాట, ఇక మార్చాలి. ఇక 50 రోజుల కోటాల్లోనైనా వాళ్ళు బయట ఉన్నారు, లోపల ఉన్నారు. అది ప్రమాదం. ఏమంటే బయట ఉంటే గొడవే లేదు, కానీ లోపల కూడా ఉన్నారు. శాప కింద నీరులాగా కొంతమంది, శాప కింద నీరులాగా అలాగ వాళ్ళు ప్రవహిస్తూ ఉంటారన్నమాట. ఓరవలేనితనం, అసూయ. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డారా, మత్సరం. బైబిల్ చెప్తుంది మత్సరం ఎముకలకు ఏంటంట, అది నేవుడు నువ్వు కుళ్ళుకుపోయే వరకు కూడా, నువ్వు అసూయ పడే కొలిది కూడా దేవుడు తన ప్రజలను ఏం చేస్తూ ఉంటాడు? ఆశీర్వదిస్తూ, హెచ్చిస్తూ, దీవిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రంగా. అందుకని అసూయ పడేదానికంటే ఏం చేయాలన్నమాట? ఏం చేయాలంట? అసూయ చెందడం వల్ల ఏమీ లేదు కదా, అన్నీ వచ్చేది ప్రాబ్లమ్సే. శారీరకంగానైనా ఆత్మీయంగానైనా బలహీనతలే వస్తాయి. అందుకని అసూయ పడ్డం మానేసి ఏం చేయాలన్నమాట? ఆనందించాలి. చెప్పండి, ఏం చేయాలి? తన సేవకుని క్షేమమును చూచి యెహోవా ఏం చేస్తున్నాడట? మరి తన సేవకుని క్షేమాన్ని చూచి దేవుడే ఆనందించినప్పుడు, మరి ఈరోజు ఆయన బిడ్డగా నువ్వు ఆనందించొద్దా? ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా నీకు ఆనందించడం నీకు చేత కాలేదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో అయిపోతుంది. కొంతమందికి ఇదేనండి, వాళ్ళు తినరటండి. తినడానికి ఇది అవ్వదట. కానీ ఒకళ్ళు తినేస్తున్నారు. ఒక ఆవిడ అంటుందంట, మా పాస్టర్ గారు పందిలా తింటాడు అన్నదట ఒక ఆవిడ. అంటే మీరు అనుకోవచ్చు, అయ్య బాబోయ్ అలాగే ఎవరన్నారు? అలాగని పైకి అంటారు ఏంటండి? ఎవరండి మైకులు అంటారు ఏంటండి అలాగా? ఏమండి ఎక్కడ అనుకుంటారనమాట ఇలాగా కొంతమంది. కానీ ఆయన ఎంత తింటాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం తింటాడో చెప్పండి, ఎవరికి తెలుసు అనమాట? ఎంత ఇలాంటి వాళ్ళు కూడా, అంటే తిన్నా కూడా ఏం చేయలేని వాళ్ళు ఉన్నారనమాట. మళ్ళీ పైగా ఏంటంటే వేసుకోండి అయ్యగారు అది ఏంటండి అలా ఉంటే ఎలాగండి బాబు? దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం అండి అది అసలు. ఏమంటే ఇది ఏమంటారు దాన్ని? వేషధారణి కదా. ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపల ఉన్నదేమో ఒకటి, అయ్యి బాబు ఎంత, అది కూడా అలాగే వేస్తున్నాడు బాబు, అది కూడా చేస్తాడు అని అనుకుంటూ పైకి ఏమండి మాటలు, అది ఏమాత్రము దేవుడు ఏం చేయడు, ఏమండి హర్షించడు. కాబట్టి అది సేవకుని విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనూ కూడా. ఒకళ్ళ ఇంట్లో ఏమండి ఆ భర్త తింటుంటే ఓరవ లేని ఉంటుందని మనిషి, ఎంత దౌర్భాగ్యం అండి. కష్టపడ్డాడు, రెక్కలు మొక్కలు చేసుకుంటే ఇంకా ఏం చేయాలన్నమాట? ఏమండి ఈ మొక్క కూడా వేసుకోండి అనాలి. అంతేగాని మొక్కలన్నీ ఏం చేస్తున్నాడు? బాగా మొక్కలు మరిగాడు, మొక్కలు మారోడు అని అంటుంది మనిషి. ఇంక ఇదేంటి? ఏమంటే భర్త తింటే వారవలేని మనిషివా? ఏమంటే ప్రియమైన అతను తినాలి, నీ ఇంటికి యజమాని. ఏమంటే రెక్కలు మొక్కలు చేసుకుని ఏమండి నీ కుటుంబాన్ని పోషిస్తున్నప్పుడు నేను తినకపోయినా పర్లేదండి బాబు, ఈ మొక్క కూడా ఏమండి మీరు వేసుకోండి బాబు అనాలి. అంతేనా? అంతేగాని అతను రాక మునుపు మొత్తం మొక్కలన్నీ ఏం చేసి శుభ్ర ఉన్నారు ఇక్కడ ఎవరైనా అలాంటి వాళ్ళు? ఏమన్నా మారు మనసు పొందండి. ఈ రోజున మొక్కలన్నీ తెలిసి ముడుసులు ఉంచేసారన్నమాట. ఆ పీకాడే ఉండేటువంటివి ఇలా కొన్ని ఉంటాయి కదా, అలాంటివి ఉంచేసి. ఎంత ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఈ రోజునాడు నీకు ఇంట్లో వాళ్ళ విషయంలోనే ఏమంటే ఆ ఓరవలేని పరిస్థితి ఉంటే ఇంకా వీధిలో వాళ్ళ సంగతి ఇంకెలా ఉంటుంది? కాబట్టి శత్రువులు ఎలా పడతారు అని అంటే మనమేదో వాళ్ళ మీద ఇబ్బంది పడ్డామని కాదు. నేను యథార్థంగా పులిపేట మీద నుండి చెప్తున్నాను. ఆఖరికి మేము ఎవరు మాకు ఆపోజిట్గా ఉన్నారో, ఎవరెవరు మా గురించి అపోజిషన్గా ఏ రీతిగా మాట్లాడతారో దేవుని కృపను బట్టి అన్నీ మాకు తెలుస్తాయి, అన్నీ మా దగ్గరకు వస్తాయి. అయితే మేము ఒకటే చేస్తాం, దేవుడు చెప్పాడు, శత్రువులను ఏం చెయ్యండి? ప్రేమించండి. మిమ్మల్ని బాధ పెట్టేవారి కొరకు ఏం చెయ్యండి? అదే చేస్తాం ఎప్పటికైనా ఎప్పటికైనా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంతేగాని ప్రభువా
వాళ్ళను చూడు నాయన. ఎలాగా? ప్రేమగా చూడు నాయన, అంతే. ఇంకోటి అంతే. కొంతమంది ఉంటారు, నాయన అలా చేయి బాబు, ఎలా చేయి నాయన, ఎవడు తీసేయి నాయన, తోసేయి వద్దు అలాంటి ఎందుకు మనకి, క్షమించు నాయన. వారికి కూడా అవగాహన దయచేయండి. వాళ్ళు ఏదో అలాగా ఆ బలహీనత, అది మనుషులు కదా, కాబట్టి అది తీసివేసి వాళ్ళకి మంచి మనసుని ఇవ్వండి అని ప్రార్థన చేస్తాం తప్ప వేరేది ఏది లోపల పెట్టుకోం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి శత్రువులు మనమేదో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నామని కాదు, కానీ కొన్నిసార్లు మన ఎదుగుదలను బట్టి, మన అభివృద్ధిని బట్టి, మన యొక్క పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమండి బయట నుంచి లోపల నుంచి ఏమండి అక్కడి నుంచి ఎక్కడి నుంచి కొంతమంది శత్రువులు వస్తూ ఉంటారు. ఆ శత్రువుల చేతిలో నుండి దేవుని హస్తం ఎజ్రాని ఏం చేసింది? కాపాడింది. స్తోత్రం కలిగినగా. శత్రువుల చేతి నుండి, మార్గములో పొంచి ఉన్న వారి చేతిలో నుండి. ఇక్కడ ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. శత్రువులంటే కేవలం మనుషులే కాదండి. ఎంతమంది శత్రువులు వేసినా ఇబ్బంది ఏమీ లేదు. ఆల్రెడీ దేవుడు వాగ్దానం చేశాడు, ఏమండి నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నాడు. శత్రువులు ఎదుట కూడా దేవుడు ఏం పెట్టగలడు? భోజనం గొప్ప దేవుడు ఆయన. అయితే ఈ శత్రువు కాదండి, మనుషుల విషయంలో మనకు పెద్ద ఇబ్బంది లేదు. ఇవాళ కాకపోతే రేపు తెలుసుకుని మారతారు వాళ్ళు. అయ్యగారు వందనాలండి బాబు, వచ్చి ప్రార్థన చేయండి అంటారు. అలాగే ఎన్నో జరిగినాయి మా మినిస్ట్రీలో, పరిచర్యలో. అయితే వీళ్ళ పెద్ద ప్రమాదం లేదండి, వీళ్ళకంటే చాలా డేంజరోడు ఒకడు ఉన్నాడు అనమాట. ఆడు చాలా ప్రమాదకరమైనడు. వాడు ఎవరు చెప్పండి? మీ విరోధి అయినా అది ఆడు చాలా ప్రమాదం. వీళ్ళు పర్లేదు, వీళ్ళు ఏం చేస్తారండి? మనల్ని ఏదో అసూయ పడతారంతే. అసూయ వలన వాళ్ళకే నష్టం తప్ప మనకేమీ లేదు కదా. ప్రభు దర్శిస్తాడు, వాళ్ళు ఏదో తెలుసుకుంటారు, అయ్యో మనం అలా పడ్డం ఎందుకురా బాబు, ఇప్పుడు ఏమైపోయింది, మనం ఏమన్నా పోనీ ఏమన్నా వరాలు ఏమన్నా ఇస్తున్నా, మనమేమా ఏమంటే దేవుడే నడిపించుకుని వెళ్తున్నాడు, మనం చేసేదేమీ లేదు కదా అని వాళ్ళే ఎరుగుతారు అనుకోండి సత్యాన్ని కొన్ని రోజులైన తర్వాత. అయితే వాళ్ళ సంగతి పక్కన ఎడితే అసలైనోడు చాలా భయంకరం. వాడిని బట్టి ఎవడు మీ విరోధి అన్నాడు. అందుకనే పేతురు మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడంటే, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు ఏం చేస్తున్నాడు? వెతుకులాడుతున్నాడు, తిరుగులాడుతున్నాడు. వాడి విషయంలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అపవాది యొక్క తంత్రములను, కుతంత్రములను ఎరిగి ఏమంటే మెలకువగలిగి మనం ఏం చేయాలి అనంటే ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఆ శత్రువు చేతి నుండి, మార్గములో పొంచి ఉన్న వారి చేతిలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఎజ్రాకు ఏమంటే తోడుగా ఉన్న దేవుని హస్తం. ఎవరికి తోడుగా ఉన్న దేవుని హస్తం? ఎజ్రాకు దేవుని హస్తం తోడుగా ఉండడం ద్వారా ఎన్ని కార్యాలు జరిగినాయి? 5 మాటలు చెప్పాను, మరలా చెప్పండి, నేను ముగించేస్తాను. మొదటి మాట, ఎజ్రాకు దేవుని హస్తం తోడుగా ఉండడం ద్వారా ఇతరుల నుండి సహాయం కలిగింది. అంటే దేవుని హస్తం తోడుగా ఉంటే ఇతరులు మనకేం చేస్తారు? అడుగునోళ్ళు లేదనకుండా వెంటనే పట్టుకెళ్ళమ్మా అని అంటారు, దేవుని హస్తం తోడుగా ఉంటే. లేకపోతే మనకి దేవుని హస్తం తోడుగా లేకపోతే అంటేది అంటదు, ముట్టేది ముట్టదు అనమాట. రెండవది, దేవుని హస్తం తోడుగా ఉంటే కాపుదల ఏం కలుగుతుందండి? మన ప్రయాణాల్లో ఇబ్బందులు, కలవరాలు వచ్చిన దేవుని హస్తం మనకు తోడుగా ఉండి కాపుదల ఇస్తుంది. మూడవది, బలపరుస్తుంది. బలహీన సమయాలలో మన ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుని హస్తం తోడుగా ఉండడం ద్వారా అది మనం బలపరిచి నడిపిస్తుంది. తర్వాత 4వది, మేలు కలుగుతుంది. మేలు కలుగు చేస్తుంది. దేవుని హస్తం తోడుగా ఉంటే అన్ని మేలులే. రోమా 8:28 నా విషయంలోనే కాదు మీ విషయంలో కూడా నెరవేరుతుంది. 5వది, శత్రువుల చేతి నుండి ఏం చేస్తుంది? తప్పిస్తుంది. మరి ఇవన్నీ జరగాలంటే, ఇవన్నీ పొందుకోవాలంటే ఏమంటే దేవుని యొక్క హస్తము ద్వారా ఈ కార్యాలన్నీ మనం అనుభవించాలంటే ఒకే ఒక్క మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. యెషయా 26:11 ప్రకారము యెహోవా హస్తమట ఎత్తబడి ఉన్నదట, జనులు దానిని ఏం చేయట్లేదట, చూడడం లేదట. దేవుని హస్తం ఎలాగుందండి? పైకెత్తబడి ఉంది. ఇప్పుడు ఈ హస్తం మనకు తోడుగా ఉండి ఈ కార్యాలన్నీ జరగాలనంటే ఎత్తబడిన దేవుని హస్తం వైపే మనం ఏం చేయాలి? చూడాలి. ఎవరి వైపు చూడాలి? దేవుని హస్తం వైపు చూడాలి. దేవుని హస్తము ఆల్రెడీ చాపబడి ఉంది, ఆల్రెడీ దేవుని హస్తము ఎత్తబడి ఉంది, జనులు దానిని చూడనొల్లరు అని అక్కడ రాశాడు యెషయా. కానీ ఈరోజు ఏమంటే దేవుని హస్తం తోడుగా ఉండాలంటే చెప్పండి, మనం ఏం చేయాలన్నమాట? మన చూపు దేని మీద ఉండాలి?
మనుషుల మీద కాదు, పరిస్థితుల మీద కాదు, లోకం మీద కాదు. చెప్పండి, దేని మీద? దాసి కన్నులట యజమానురాలి, దాసుడు కన్నులట. అలాగే మన దేవుడిని యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు దేని వైపు అన్నమాట? దేవుని హస్తం వైపు చూడాలి. హల్లెలూయా. అమ్మ, దేని వైపు చూడాలి? దేవుని కృపలో ఇంతవరకు ఏమండి, ఈ సేవలో, ఈ పరిచర్యలో ఇంతవరకు మేము దేవుని వైపు చూస్తూనే సాగాం. మనుషుల వైపు మేము చూడలేదు, పరిస్థితుల వైపు మేము చూడలేదు. ఎవరో ఏదో చేస్తారనో, ఎవరో ప్రియమైన దేవుని బిడ్డలు ఇస్తారని ఇంకోటి అని కాదు, దేవుని చేతుల వైపే, దేవుని హస్తం వైపే చూస్తూ వచ్చాం. కాబట్టి ఇంతవరకు దేవుడు ఈ పరిచర్యలోనే కానీ, మా జీవిత విషయంలోనే కానీ దేవుడు ఎంతగానో తోడుగా ఉంటూ వచ్చారు. కాబట్టి మీ జీవితాల్లో కూడా ఈ 5 కార్యాలు జరగాలనంటే చివరిగా అప్లికేషన్ ఏంటి అనంటే, ఒకటే, మీరు చూడాల్సింది దేని వైపు అనంటే దేవుని హస్తము వైపు. చెప్పండి అందరు ఈ మాట, దేని వైపు అమ్మా? దేవుని చేతి తట్టు చూడండి, అంతే. ఎవరి చేతి తట్టు చూడాలి? చూడండి, ఇప్పుడు ఎవరైనా సరే ఏమండి, ఇంట్లో పనిచేసేటువంటి ఆ మనిషి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో అమ్మగారు వెళ్ళొస్తానండి అని అంటుంటే, అమ్మ ఉండు, లక్ష్మి ఉండు ఒకసారి అని ఆ యజమానురాలు అన్నప్పుడు లోపలికి యజమానురాలు వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు ఈ దాసి కన్నులు దేని మీదకి వెళ్ళిపోతాయి అన్నమాట? ముఖం వైపు కాదు, దేని వైపు? అది. ఇప్పుడు ఉదాహరణకి ఏమండి, సెంటర్కి వెళ్ళినటువంటి తండ్రి, మార్కెట్కి వెళ్ళినటువంటి తండ్రి వచ్చి బ్యాగ్ పట్టుకుని లోపలికి వస్తుంటుంటే ఇప్పుడు బిడ్డ ముఖం దేని వైపు, బిడ్డ కన్నులు దేని వైపు చూస్తాయి అని అంటే తండ్రి ముఖం వైపు కాదు, తండ్రి తెచ్చే బ్యాగ్, సంచి. బ్యాగులో ఏముంది, మా నాన్న ఏ పొట్లం తెచ్చాడు ఈరోజు నాకు అని. అలాగున ఈరోజు మన కన్నులు చెప్పండి ఎవరి వైపు చూడాలి అని అంటే దేవుని హస్తం. చెప్పండి, ఏ హస్తం వైపు చూడాలి? ఆయన హస్తం ఎలాంటిదని చెప్పాను? దక్షిణ హస్తం. ఏ హస్తం ఆయన హస్తం? 98వ కీర్తనలో చూసాం. ఆయన హస్తము, దక్షిణ హస్తము విజయమును కలుగు చేస్తుంది. 5 విషయాలు ఎజ్రాలో నుండి చూసాం. ఈ 5 జరగాలంటే దేవుని హస్తం వైపు చూద్దాం. తద్వారా కలిగే ఈ ప్రయోజనాలన్నీ పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.